సో హాయ్ అండి. ఇది ఇక్కడ మనకి 2 కేసెస్ ఉన్నాయి. ఆ 2 కేసెస్ మనకి ఎగ్జామ్‌లో చాలా ఇంపార్టెంట్, పాలిటీకి సంబంధించి. ఆ కేసెస్ ఏంటి అంటే గోపాలన్ కేస్ 1950 అండ్ మేనకా గాంధీ కేస్ 1978. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే మనకి సుప్రీంకోర్టు అనేది ఒక ఒక ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ ఇచ్చింది ఒక లాకి రిలేటెడ్. అదేంటి అంటే గోపాలన్ కేసులో లా అనేది ఒక ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని చెప్పింది. నెక్స్ట్ మేనకా గాంధీ కేసులో డ్యూ ప్రాసెస్ ఆఫ్ ది లా అని చెప్పింది. అంటే ఏంటి అంటే బేసిక్గా గోపాలన్ కేస్ అండ్ మేనకా గాంధీ కేస్ రెండు కేసులలో పర్సనల్ లిబర్టీ అనేది వైలేట్ అవుద్ది. వైలేట్ అయినప్పుడు మీకు సుప్రీంకోర్టు గోపాలన్ కేసులో ఏమని చెప్తుంది అంటే లా అనేది ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎస్టాబ్లిష్ చేయబడుతుంది, ఈవెన్ ఇఫ్ ఇట్ వైలేట్స్ యువర్ రైట్. ఓకే, బట్ మేనకా గాంధీ కేసులో ఏం చెప్తుంది, ఒకవేళ లా చేశాక కూడా ఆ లాని మనం ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇంప్లిమెంట్ చేయడానికి లేదు. ఆ లా అనేది రీజనబుల్గా ఉండాలి, ఫేర్ ఉండాలి అండ్ జస్టిస్గా ఉండాలి. అప్పుడే మనం ఆ లాని ఇంప్లిమెంట్ చేయడానికి వీలుంటుంది అన్నమాట. సో ఇక్కడ లా ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎస్టాబ్లిష్ చేయడం అనేది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, ఈవెన్ ఇఫ్ ఆ లా ఈజ్ నాట్ ఫేర్. అండ్ ఇక్కడ డ్యూ ప్రాసెస్ ఆఫ్ ది లా అంటే లా తయారు చేశాక కూడా ఈ 3 ప్రిన్సిపల్స్ని వైలేట్ అవుతే ఆ లాని ఇంప్లిమెంట్ చేయడానికి లేదు. సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ ది లా అన్న దాన్ని తీసుకొని వచ్చింది. సో అందుకు మనకు మేనకా గాంధీ కేసు అనేది చాలా ఇంపార్టెంట్. మేనకా గాంధీ కేస్ ఇస్ రిలేటెడ్ టు పాస్పోర్ట్ కేస్ అండ్ గోపాలన్ కేస్ ఇస్ రిలేటెడ్ టు ప్రివెంటివ్ డిటెన్షన్ కేస్.